నిన్న నారాయణపూర్ సర్పంచ్ ఈకొండ బాబలక్ష్మి వాళ్ళ భర్త మది మీద జరిగిన అఘాయిత్యానికి నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దానికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చింతిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి నారాయణపూర్ విషయంలో ఎక్కడ మేలు సత్యం మనకు పేరు వస్తుందని నారాయణపూర్ పూర్తి చేస్తాడనే ఉద్దేశంతో దాని ప్రతినిత్యం బీఆర్ఎస్ నాయకులు ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ప్రతిసారి దానికి అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నారాయణపూర్ 90% పనులు పూర్తయినాయి. గత 10 సంవత్సరాలు ఒక్క శాతం పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అనేక ధర్నాలు రాస్తారోకల పని పూర్తి చేయాలని చెప్పి చేసింది మేమే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ పని పూర్తి చేయడానికి సంకల్పం తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ ఎక్కడ వీళ్ళు మిగతా పనులు పూర్తి చేస్తారని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవిశంకర్ ఇంత దుప్పటి వేసుకొని వండుకొని బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతూ ఇవాళ అక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు. ఒక అధికారి పోతే అధికారిని ఒక సర్వే చేయనియరు, ఒక పోలీసులు పోతే పోలీసులు రానియరు. ఒక సర్పంచ్, మహిళా సర్పంచ్, ఒక దళిత సర్పంచ్ గెలిస్తే ఇవాళ వాళ్ళు గెలిచినప్పటి నుంచి ప్రతి గ్రామ సభలో వాళ్ళను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళను ప్రతిసారి మీరు తీర్మానం రాయండి, ముంపు గ్రామం తీర్మానం రాయండి, గ్రామ పంచాయతీ తీర్మానం రాస్తే వచ్చేదా ముంపు గ్రామం? గ్రామ పంచాయతీ తీర్మానం రాస్తే ముంపు గ్రామం వచ్చినాక గతంలో మీ బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నాడు, అక్కడ ఉంటి పెరిగిన మనిషి ఎమ్మెల్యే అయింది, ఎందుకు రాలే ముంపు గ్రామం అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక సర్పంచ్ తీర్మానం చేస్తే వచ్చేది కాదు అది. దానికి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేరే కాడ మాకు అనుకూలంగా సభ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సమస్య ఉన్న కాడికే వెళ్ళాలి, సమస్య ఉన్న కాడికే ఆ సంబంధిత మంత్రిని తీసుకుపోవాలని చెప్పి నారాయణపూర్ గ్రామంలో సభ పెట్టించి అక్కడ దగ్గరుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిజర్వాయర్ మొత్తం చూపెట్టి అక్కడ సమస్య వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అనేక సార్లు అసెంబ్లీ పెట్టిన ప్రతిసారి నారాయణపూర్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ నారాయణపూర్ పూర్తి చేస్తారని అనుకూలంగా ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడైన మధును అక్కడ గ్రామ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. బాబలక్ష్మి మధు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ టిఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఈ మధు పని పూర్తి చేయగలదో చేస్తారో ఎమ్మెల్యేతో మాట్లాడి ఎక్కడైతే పని పూర్తి చేస్తారో అని చెప్పి ఈ పని పూర్తి కావద్దు, వీళ్ళకి పేరు రావద్దు, వీళ్ళు ఎట్లా జరగొట్టాలి అని చెప్పి ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ నానా రకాల వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆయన మీద గోళీలు వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆయన చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? రవిశంకర్ బాధ్యత వహిస్తాడా? టిఆర్ఎస్ నాయకులు వహిస్తారా? టిఆర్ఎస్ కేటీఆర్ వహిస్తాడా? ఎవరు వహిస్తారు బాధ్యత? వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎవరు బాధ్యత వహిస్తారు అంటున్నా. అంటే ఒక దళిత మహిళ కానీ వాళ్ళ సర్పంచ్ ఉన్నదా? ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఒత్తిడి చేయలేదు? గతంలో నజీర్ సర్పంచ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒత్తిడి చేయలేదు? మీ ఊరో టీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఉన్నాడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ లాగులు వేసుకొని షెడ్యూల్ వేసుకొని ఆ ఊళ్ళో తిరిగినాడు ఎమ్మెల్యే అయిండు, ఎందుకు అప్పుడు చేయలేదని చెప్పి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇవాళ మా మహిళా సర్పంచ్ కానీ వాళ్ళ భర్త మీద కానీ మీరు చేస్తున్న అఘాయిత్యాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటిదాకా ఓపిక పట్టలేదు, ఇక నుంచి ఓపిక పట్టలేదు, ఎందుకంటే ఒక నారాయణపూర్ మట్టుకే ఆ సమస్య పరిష్కారం ఒక నారాయణపూర్ ప్రాంతానికి మట్టుకే కాదు, చొప్పదండి నియోజకవర్గం తాడు మరో వెంబడి నియోజకవర్గం వరకు దాని లబ్ధి పొందుతుంది. ఆ లబ్ధి పొందాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 70 కోట్లు రిలీజ్ చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తా అంటే కాళ్ళలో కట్టెలు పెడతారా? సిగ్గు ఉండాలి, శరం ఉండాలి కొంచెం అన్న బీఆర్ఎస్ నాయకులకు. ఇంకోసారి ఇటువంటి అఘాయితాలకు చేయొద్దని చెప్పి ఇటువంటి విషయాలలో మీరు పాల్పడదని చెప్పి నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ గెలిచి సంవత్సరం కూడా అయితలేదు, 6 నెలలు 7 నెలలు కూడా అయితలేదు. వారు ప్రతిసారి ఎమ్మెల్యే దగ్గరికి వస్తున్నాడు, సమస్య వివరిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, తన సమస్య ఏది చెప్పుకుంటున్నాడు. పని మెల్లమెల్లగా పనులు స్టార్ట్ అవుతాయి, పనులు పూర్తి అవుతాయి. మీరు సహకరించాలి. సర్పంచ్కు సహకరించినప్పుడే సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పూర్తిగా వివరంగా చెప్పగలుగుతారు. సర్పంచ్కి మీరు సహకరించకపోతే నారాయణపూర్ సమస్య కూడా పరిష్కారం కాదు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటిది ఇంకోసారి జరగదని చెప్పి